ఇప్పుడు ఇటు అధికార పక్షం ప్రతిపక్షం రెండు మేనిఫెస్టో కూడా ఇంతవరకు రిలీజ్ చేయలేదు. తెలుగుదేశం పార్టీ కొద్ది రోజుల క్రితమే కొన్ని 6 గ్యారంటీస్ అని చెప్పి ఆయన ప్రకటించడం కూడా జరిగింది. ఫైనల్గా చెప్పండి, రేపు మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత ఓటర్ల ఆలోచనలు ఏమైనా మారే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, మేనిఫెస్టోతో సంబంధం లేకుండా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఒక 6 గ్యారంటీలు అని చెప్పి ప్రజల్లోకి ఆల్రెడీ ఎప్పటి నుంచో తీసుకెళ్తున్నారు. వాటి మీద మంచి అవగాహన ఉంది ప్రజలకు కూడా. ప్లస్ నాయకులు కార్యకర్తలు కూడా వాటిని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారు. ఆ రీచ్ బాగా వెళ్ళింది. ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సంక్షేమ పథకాల గురించి కానివ్వండి, వాటికి సంబంధించిన ఆయన మేనిఫెస్టో ఆయన తయారు చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రజలు ఒక రాజధాని డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ ఇవి కోరుకుంటున్నారు. సో ఆ మార్పు ప్రజల్లో వచ్చింది కాబట్టి ప్రభుత్వానికి వాళ్ళు వ్యతిరేకంగా ఓటు అయిపోతున్నారు. దానివల్ల ప్రభుత్వం మారబోతుంది. అంతే తప్పితే మేనిఫెస్టోలు అనేది కొంత మార్పులు చేర్పులు జరగడం అనేది వాస్తవం. దానివల్ల ఓటింగ్ మీద అయితే మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలు వస్తాయంటే మాత్రం కరెక్ట్ కాదు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు రేపు ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా చూపించబోతున్నాయి? రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక్కడ ఎవరు అవునన్నా కాదన్నా వీళ్ళంతా గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళు. సో దీని ఎఫెక్ట్ ఎంతవరకు ఉండొచ్చు అక్కడంటే? ఖచ్చితంగా ఉందండి. కర్ణాటక ఎన్నికల ప్రభావం తెలంగాణ ఎన్నికల్లో ఎలా కనపడిందో మనకి, అలానే ఇవాళ తెలంగాణ ఎన్నికల ప్రభావం ఆంధ్రలో సుస్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడున్న ఇంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో మద్దతు కానీ, వాళ్ళ మధ్య చాలా ఆంతరంగిక చర్చలు జరగడం కానీ, వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ స్నేహబంధం కానీ చాలా ఇదిగా ఉంది. సో ఇప్పుడు ఒక్కసారిగా ఇక్కడ ఓటమి చెందడంతో ఇక్కడ ప్రభుత్వం ఏదైతే మారిందో, మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ఒక నాయకుడు, ఒక ఎమ్మెల్యే ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు. సో డెఫినెట్గా ఆయన కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారు రావాలి. 2 తెలుగు రాష్ట్రాలు బాగా అభివృద్ధి చెందాలి. ఏమన్నా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా కలిసి పరిష్కరించుకొని ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా మంచి గవర్నమెంట్ అక్కడ కూడా రావాలని ఆయన కూడా ఆకాంక్షించారు. ఎప్పుడైనా ఒకటండి, ఒక అభివృద్ధి అంటే ప్రజలకి కేవలం సంక్షేమమే కదండి, అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. ఉద్యోగాలకు ఈరోజు మీరు గమనిస్తే లాస్ట్ 5 సంవత్సరాలు ఒక డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిందా? ఏది జరిగింది చెప్పండి? కొత్తగా ఏం కంపెనీలు వచ్చినాయి? ఒక 10,000 మందికి మీకు తెలిసి కొత్త ఉద్యోగాలు ఏమైనా జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో? ఈ అన్నిటినీ దృష్టిలో పెట్టుకునే మనకి రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. ఖచ్చితంగా సంక్షేమానికి డెవలప్మెంట్కి జరుగుతున్న ఎన్నికలు ఇవి. ఏది గెలుస్తుంది అనేది రేపు ప్రజలు, ఏది కావాలి గెలవటం కూడా కాదు, ఏది కావాలనేది చివరిగా మీరు చెప్పిన మాట బాగా నచ్చింది. నిజంగానే రేపు ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలకే అభివృద్ధికే ఈ రెండింటి మధ్య ఎలక్షన్ జరగబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారికో చంద్రబాబు నాయుడుకో కాదు, ఈ రెండింటికి ప్రజలు దేనికి మద్దతు పలుకుతారో వాళ్ళ అధికారంలో రాబోతున్నారు. అది కొద్ది సమయం ఉంది, చూద్దాం రేపు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో. సర్వేలన్నీ చెప్పినవన్నీ నిజాలు అవుతున్నాయా? దానికి రివర్స్గా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు అధికారంలో తెచ్చి పెట్టే అవకాశం ఉందా? ప్రజలను నిర్ణయిస్తారు. థ్యాంక్ యూ.